అని ఎక్కువ. థర్డ్ డిగ్రీ బర్న్స్ ఇంకా వాళ్ళు బ్రతకరని తెలుసు. స్మెల్ ఇన్ దట్ బర్న్ వార్డ్ వెళ్ళి జస్ట్ టు గివ్ దెమ్ హోప్ బికాజ్ వీ నో దే ఆర్ గోయింగ్. నీకు అంతా బాగా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటే అక్కడ చనిపోతూ కూడా దేర్ లైక్ మా అమ్మ నాన్నకు భారం వద్దు, ఐ విల్ గో బ్యాక్ టు మై ఇన్ లాస్. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు అక్కడ ఐ టాక్ టు ద పీపుల్ దేర్, దిస్ ఈజ్ నాట్ ఇండియా. ఓకే, మమ్మల్ని చూసి దర్ ఆర్ 2 tier 3 tier villages బికాజ్ మీడియా అనేది ఫోన్ మీదకి వచ్చేసింది. యూ డోంట్ హ్యావ్ టు బీ అ సిటీ పర్సన్, అ టౌన్ పర్సన్. సో వాట్ ఎవర్ దట్ ఫ్రస్ట్రేషన్, ఐ డోంట్ సే మర్డర్ ఇస్ ద ఓన్లీ వే, బట్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ దట్ ఐ థాట్ అబ్బా life will be so much easier. Not just for husbands, for many people like that. But అందుకే law, crime, judiciary system ఇవన్నీ ఉన్నాయి. So we will leave it to them. నా చేతికి అందుకే ఇవ్వలేదు గన్ ఎవరు. ఆల్ ది బెస్ట్ అండి. హేమ గారు, హలో అండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అండ్ ఈ నిజంగా ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మీకు ఎంతవరకు రిలేట్ అయి ఉంటుంది? ఈ క్యారెక్టరా ఆల్మోస్ట్ ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్, నాట్ డ్రమ్ స్టోరీ. యాక్చువల్గా మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని పెట్టిందే తప్ప ఇది అది కాదు. ఓకే, సరదా కోసం రీచ్ అవ్వడం కోసం పెట్టిన డ్రమ్ము తప్ప మా సినిమాలో డ్రమ్ లేదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని ఎంత పొలైట్ చేస్తారు. సో దాంట్లోంచి వచ్చే ఫన్ ప్లస్ ఒక మెసేజ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరూ క్లియారిటీగా ఉండాలి తప్ప మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అనే ఒక మంచి మెసేజ్తో ఇంక్లూడింగ్ కామెడీగా మేము మీ ముందుకు వస్తున్నాం. ఇదే స్టోరీ. అయితే దీంట్లో మాత్రం పక్కింటి ఆవిడగా నేను బాగా ఎందుకంటే నేను మా పక్కింటి వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటాను, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటూ ఉంటాను. కాకపోతే చిన్న చిన్న గిన్నెలు వెళ్తాయి, ఈ సినిమాలో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళినాయి, అంతే తేడా. సో నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టరు. తర్వాత ఇంతమంది ఎంత సరదాగా ఉండుంటాం ఆలోచించండి సెట్లో. అసలు డైరెక్టర్ గారు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి స్క్రిప్ట్ చెప్పే కానీ ఎవరి డైలాగ్ వాళ్ళు చూసుకోకుండా, సో నేను ఇక్కడ ఇలా అంటున్నాను లక్ష్మి గారు ఓకే ఇక్కడ ఇలా వెళ్దాము అక్కడ అలా వెళ్దాం అలా అన్నమాట. ఇంకా నేను హేమ మేమిద్దరం బాగా కోతులం కదా, సో బాగా ఆడుకున్నాము. మాకు ఆ స్కోప్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇద్దరు డైరెక్టర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలా చేయలేదు. అందుకనే ఆఫ్టర్ సో లాంగ్ టైం అతడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఒక అష్టాచమ్మ తర్వాత ఒక ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు నాకు, ఒక మైల్ రాడు. అందరూ అడుగుతున్నారు హేమ నువ్వు యాక్ట్ చేయట్లేదు, రావాలి, టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉన్నారు. నేను రాకపోవడం లేదండి, సినిమాలో అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు, నేను చేసే అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఎవరు వదులుకుంటారు చెప్పండి. కొంచెం గ్యాప్ కూడా కావాలనుకున్నాను, ఆ గ్యాప్ చాలానే తీసుకున్నాను. మంచి క్యారెక్టర్లు ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టం, నా రిలేటెడ్ క్యారెక్టరే. థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ దాట్ అండి. అయితే లక్ష్మి గారు, అంటే ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి ఐ థింక్ మీరు ఆన్సర్ చేయొచ్చేమో దీనికి. ఇప్పటికీ మా డైరెక్టర్ గారిని ఎందుకు ఇలా కథలు రాశారో అడగండి. వాళ్ళని మూలం ఎక్కడ స్టార్ట్ అయిందో వాళ్ళని అడగకుండా నేను అడుగుతాను. నన్ను అడుగుతారు ఇప్పుడు ప్రసాద్, నేను అడుగుతాను సార్ మీ లైఫ్లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో తీసుకొని రాశారా కథ, లేకపోతే ఎక్కడ విన్నారు, ఎక్కడ చూసారు? ఇద్దరు ఎవరు ఆన్సర్ చేస్తారండి ఈ క్వశ్చన్? డ్రమ్లో కూర్చోవడం ఏం లేదండి, అక్కడ బయట కూర్చున్న కథలు వస్తాయి కాబట్టి డ్రమ్ అవసరం పడలేదు. థింగ్ ఏంటంటే ప్రతి స్టోరీ మనకు ఒక వాట్ ఇఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు జరుగుతుంది, అక్కడ నుంచి దాన్ని వాట్ ఇఫ్ ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి అని ముందుకు వెళ్తూ ఇది ఒక మనకు డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్లో వన్ ఆఫ్ ది సింపుల్ థింగ్ మనం ఏదైనా మర్చిపోయి ఉంటే దీని రియాక్షన్స్ వాట్ ఇఫ్ ఇంత పెద్దగా అవుతే ఎలా ఉంటుంది అన్న దాంట్లోంచి వచ్చిన కథ అండి ఇది. జస్ట్ ఒక వాట్ ఇఫ్ అలాంటి ఒక స్వీట్, దీంట్లోంచి ఒక క్రైమ్ రిలేటెడ్ ఒక కామెడీ అండి, అంతే అలా వచ్చిన కథ ఇది. అనన్య గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా డైరెక్టర్ రిలేట్ చేయడానికి సో ఎంత హోంవర్క్ చేశారు మీరు, ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు? అంటే
బేసిక్గా నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఫిల్మే వైఫ్గా ప్లే చేసి వచ్చాను మలేషియన్ దగ్గర నుంచి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు బాగా ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు ఈ జోన్లో ట్రై చేయలేదు కామెడీ అనేది. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే జనరల్గానే నేను కొంచెం ఇన్నోసెంట్ లుక్స్ అలా ఉంటాను. సో నాకు అంత పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం అయితే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు రాలేదు. బట్ నాకు ఒకటే ఎక్కడ ప్రాబ్లం అనిపించిందంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఎక్కడ డిఫరెన్స్ తీసుకురావాలి అన్నది నాకు కొంచెం ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారనమాట. నేను సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంటే అందరూ వచ్చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పి నా బ్రెయిన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఎలా చూపించాలి అన్నది ఒకటి నాకు కొంచెం టఫ్ అనిపించింది ఆ టైంలో. డైరెక్టర్ గారు ఇంతకు ముందు వరకు అత్త కోడల స్టోరీస్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, అత్త వాళ్ళు హెరాస్మెంట్ ఇవన్నీ చూపించేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఇన్సిడెంట్స్ బయటకు అనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్నాయి మర్డర్స్ ఇవన్నీ కదా. సో రియల్ ఇన్సిడెంట్ ఏమైనా తీసుకొని బేస్ చేసుకొని చేశారా? రియల్ ఇన్సిడెంట్ కదండి, ఇందాక చెప్పినట్టు ఒక చిన్న విషయం పెద్దదవుతే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సినిమా జోన్లో ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ని ఒక నలుగురు కలిసి ఎంతవరకు పొల్యూట్ చేయగలుగుతారు, ఎంత పెద్ద వరకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ న్యూస్ చూసినా సరే ఇది పాసిబులా అనిపించే థింగ్ ఏది లేదు, ఎనీ పాసిబుల్. ఇప్పుడు చాలా ఈజీగా చాలా చిన్న చిన్న థింగ్స్కి చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ చూస్తున్నాం మనం. అలాంటి ఒక దీంట్లో ఈజీగా ఇలాంటి కథ చెప్పొచ్చు, ఫన్ త్రూ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాం అండి. లక్ష్మి గారు ట్రైలర్ అంతా చాలా బాగుంది, ఎస్పెషల్లీ మీ ఎంట్రీ కానీ మీ క్లోజ్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. అందులో లెట్ దెమ్ నో ఒక డైలాగ్ ఒకటి, మీ డైలాగ్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఒకటి. సో ఎవరిది ఆ డైలాగ్స్ థాట్స్? వాళ్ళదే అండి బాబు, నాకేం రాలేదు. డబ్బులు ఇచ్చారని రాసింది చేయమన్నారని మీరు ఏమైనా లేదండి, జస్ట్ మాడ్యులేషన్లో చెప్పాను వాళ్ళు రాసింది అంతే. ఆ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ తీసేసి మీరు ఏమైనా పెట్టారా? లేదండి, ఇవి యాజ్ ఇట్ ఈస్ రాసిన డైలాగ్లే. యా నేనేమి అంత ఇదిగా పెట్టలేదు. బట్ ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు గో వాచ్ దిస్ మూవీ బికాజ్ మీరు చేయలేనాటివి, మీరు అనలేనాటివి, మీరు అనుకుంటే బయటికి చెప్తే భయపడే విషయాలన్నీ మేము ఓపెన్గా చెప్పేసాం. అట్లీస్ట్ మీరు ఎవరు అన్నా దే కేమ్ త్రూ ప్రాపర్లీ అన్న ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది. యా. సో డైరెక్టర్ గారు ఎనీవన్ ట్రైలర్ అట్ ద సేమ్ టైం చాలా ఎంటర్టైనింగ్ వేలో కనిపించింది. ఈ సినిమాకి మీకు కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఆల్మోస్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అదే ఎక్కువ పట్టలేదండి, తర్వాత ప్రాసెస్లో టైం పట్టింది అంతే. సినిమా తీయడానికి చాలా తక్కువ టైంలో అయిపోయిందండి, చాలా తక్కువ టైం. అంటే వీళ్ళందరి సపోర్ట్, అంటే మార్నింగ్ 6 to ఎవ్రీడే 9. దట్స్ వాట్. ఓన్లీ కాంపాక్ట్గా చేసిన థింగ్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అందరూ అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టే అంత దాంట్లో అయిందనేది థింగ్ అండి. బట్ మేకింగ్ ఆర్ దీంట్లో ఎక్కడ మాకు ఇంత టైం పట్టింది, అక్కడ గ్యాప్స్ ఏం రాలేదు. ఆఫ్టర్ దట్ ఇదైందనమాట అంతే. ఇదేంటో నేను చెప్తాను. పెళ్ళిగట్టు చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు కదా. సినిమా తీసి చూడు, సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. రిలీజ్ చేసి యా, పెళ్ళి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది అప్పుడు. యా, లైఫ్లో అందరూ ఒక పెద్ద సినిమా తీయక్కర్లా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. ఐ ఎన్కరేజ్ ఎవ్రీ న్యూ యాక్టర్ దట్ దే మస్ట్ cast, produce, write, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు డిఐ అయ్యి నువ్వు బయటికి తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థమవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు క్యారవాన్లో కూర్చోబెట్టారు అని లైఫ్లో అడగరు. యూనో, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఈజ్ ఈజీ, బట్ ట్రయింగ్ టు ఇన్ టుడేస్ వరల్డ్ with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers.
But the love for cinema, I think, makes us keep coming back and making a movie. రిలీజ్ అయ్యేంత వరకు నేను కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా తీయను అనుకుంటా. ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తా, ఏమో మంచి కథలు విన్నావా అని. దట్ ఈస్ అన్ ఆర్టిస్ట్ జర్నీ. దట్ ఫ్రస్ట్రేషన్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ జర్నీ. సో ఎంత లేట్గా వచ్చామో అని కాదండి, ఎంత లేటెస్ట్గా వచ్చామనేది ముఖ్యం. క్లాప్స్. థ్యాంక్ యూ. సో ఇది డైరెక్టర్ మీరే చెప్పండి, అంటే ఇనీషియల్గా ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా థియేటర్కల్ రిలీజ్ ఆర్ ఎల్స్ ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ బాగా రావడం వల్ల ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు? అంటే ఫస్ట్ నుంచి దీనికే చేద్దామన్న దీంట్లో ఏం లేదండి. మేము ఫస్ట్ మూవీ యాజ్ ఎ మూవీ చేద్దాం అనుకున్నాం. ఎంటర్టైనర్ కాబట్టి ఆబ్వియస్లీ థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఆబ్వియస్గా. సో సినిమా అంతా చేసి చూసుకున్నాక వై నాట్ థియేటర్ అనిపించింది. సో థియేటర్లో చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వీఆర్ ఆప్టింగ్ ఫర్ థియేటర్ 2. శ్రీరామ్ గారు.